కామారెడ్డిలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ల్యాండ్ ఇష్యూ రెండు పార్టీల మధ్య చిచ్చు రాజేసింది. ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం కాస్త గొడవలకు దారితీసింది. చివరకు పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక సవాళ్లు ప్రతి సవాళ్లకు వేదిక అవుతోంది. ఇంతకు కామారెడ్డిలో పొలిటికల్ ఫీట్కు దారితీసిన గొడవ ఏంటి? వాచ్ ది స్టోరీ. బీజేపీ కాంగ్రెస్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కామారెడ్డిలో ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. ఆరూర కాలేజీ యాజమాన్యానికి భూ కేటాయింపుల అంశంపై కాంగ్రెస్ బీజేపీ మధ్య సవాళ్లు చోటు చేసుకున్నాయి. ఈ విషయమై ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నించారు. సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు. డిగ్రీ కాలేజీ భూముల అంశాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకునేందుకు రెండు పార్టీలు ప్రయత్నాలు చేశారు. కాలేజీ భూములను కబ్జా నుంచి కాపాడేందుకు ఇప్పటికే పోరాటాలు సాగుతున్నాయి. ఈ తరుణంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిపై మాజీ మంత్రి షబ్బీర్ అలీ చేసిన ఆరోపణలు దుమారం రేపాయి. కామారెడ్డిని విద్యా కేంద్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో 1960లో కొందరు రైతులు చెరకు సమితిని ఏర్పాటు చేశారు. సుమారు 7గురు ఈ సమితిని నడిపేవారు. అప్పట్లో రైతులు 253 ఎకరాల భూమిని చెరకు సమితి కొనుగోలు చేసింది. ఈ భూమిని విద్యా సంస్థల అభివృద్ధికి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. వెంటనే కామారెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీని ఏర్పాటు చేశారు. ఈ సొసైటీకి ప్రస్తుత కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి తండ్రి రాజిరెడ్డి చైర్మన్ గా పనిచేశారు. ఈ సొసైటీలో ఆయనతో పాటు మరో 6గురు సభ్యులు ఉండేవారు. 1964లో ప్రభుత్వ డిగ్రీ ఇంటర్ కాలేజీలకు ఈ భూమి నుంచి స్థలాన్ని కేటాయించారు. 1994లో అరోరా ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటైంది. అరోరా కాలేజీకి ఈ 253 ఎకరాల భూమి నుంచి 26 ఎకరాల భూమిని కేటాయించారు. అరోరా కాలేజీ యాజమాన్యం ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కుటుంబానికి మధ్య సంబంధాలున్నాయని కాంగ్రెస్ ఆరోపణ. అయితే ఎడ్యుకేషనల్ సొసైటీ సమ్మతితోనే అరోరా కాలేజీకి భూములు ఇచ్చామనేది ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వాదన. అరోరా కాలేజీకి భూమిని లీజుకు ఇచ్చారని కాంగ్రెస్ నాయకులు వాదిస్తున్నారు. అయితే ఎన్ని సంవత్సరాలు ఈ లీజు ఒప్పందం ఉందో చెప్పాలనేది అధికార పార్టీ డిమాండ్ చేస్తోంది. అయితే లీజుకు తీసుకున్న భూమిని బ్యాంకులో తాకట్టు పెట్టి కాలేజీ యాజమాన్యం 6 కోట్ల రూపాయలు ఎస్బీఐలో రుణం తీసుకుంది. ఇది చెల్లించని కారణంగా అప్పు 22 కోట్లకు చేరుకుందనేది హస్తం పార్టీ ఆరోపణ. మరోవైపు కామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీలో 7గురితో పాటు అరోరా కాలేజీ యాజమాన్యానికి చెందిన 7గురికి కూడా కమిటీలో చోటు కల్పించారు. కాలేజీ యాజమాన్యానికి చెందిన 7గురికి సొసైటీలో చోటు కల్పించడంపై అధికార పార్టీ తప్పుపడుతోంది. లీజుకు తీసుకున్న భూములకు ఎలా లోన్లు ఇస్తాయని హస్తం పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ నెల 16న కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిపై ఆరోపణలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తన తండ్రితో కలిసి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించిన భూములను అరోరా కాలేజీకి కట్టబెట్టారని ఆరోపించారు. షబ్బీర్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వాటిని నిరూపించాలని డిమాండ్ చేశారు. అనంతరం కాంగ్రెస్ బీజేపీ పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు వివిధ సమావేశాల్లో సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుంటూ హీటు పుట్టించారు. ఈ నెల 21న సరస్వతి శిశు మందిర్ వద్దకు ఆధారాలతో రావాలని ఎన్ఎస్యుఐ నేత సందీప్ కు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సవాలు విసిరారు. సవాళ్లకు ప్రతి సవాల్గా ఇటు బీజేపీ నాయకులు అటు కాంగ్రెస్ నాయకుల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. కళాశాల వద్ద కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఎమ్మెల్యే సూచన మేరకు బీజేపీ కార్యకర్తలెవరూ క్యాంపు కార్యాలయం వైపు రాలేదు. మరోవైపు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే పోసానిపేట మాజీ సర్పంచ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గిరెడ్డి మహేందర్ రెడ్డి పోలీసుల కళ్లుగప్పి తన కారులో క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకుని ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో అప్రమత్తమైన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. క్యాంప్ ఆఫీస్ కు కాంగ్రెస్ నాయకుడు రావడంపై బీజేపీ కార్యకర్తలు నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మొదట మహేందర్ రెడ్డి కారు అద్దాలను ధ్వంసం చేశారు. కారుకు నిప్పు పెట్టారు. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి మద్దతుగా కామారెడ్డి వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ కాలేజీ భూముల వివరాలను ఇవ్వాలని జిల్లా కలెక్టర్ను ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కోరారు. ఈ మేరకు ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకున్నారు.
ఈ భూముల వివరాలను బయటపెట్టాలని ఆయన కలెక్టర్ను కోరారు. భూముల విషయంలో తాను ఒక్క పైసా అవినీతికి పాల్పడినట్టు రుజువు చేసినా తన పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తేల్చి చెప్పారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు మాజీ మంత్రి షబీర్ అలీ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతోనే సహనంతో ఉన్నానని ఎమ్మెల్యే అన్నారు. అయితే డిగ్రీ కాలేజీ భూముల విలువ ప్రస్తుతం 100 కోట్లకు చేరింది. దీంతో ఈ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో కాలేజీ పరిరక్షణ కమిటీగా ఏర్పడి పోరాటాలు చేశారు. ఫలితంగా వివాదంలో లేని భూములన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే కోర్టు కేసులో నానుతున్న స్థలాలకు సంబంధించిన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. కేసులు తెగకుండా కొందరు కేసుల మీద కేసులు వేస్తూ ఆస్తులను కబ్జా చేసే ప్రయత్నం జరుగుతోందని డిగ్రీ కాలేజీ ఆస్తుల పరిరక్షణ కమిటీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో అప్పటి కలెక్టర్ సత్యనారాయణ చొరవ చూపడంతో కాలేజీకి సంబంధించిన 158.07 ఎకరాల భూమిని గవర్నర్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. కాలేజీ ఆట స్థలంగా ఉన్న 8.25 ఎకరాల భూమికి సంబంధించి పాత పట్టాదారులు తమదేనంటూ కోర్టులో కేసులు వేయడంతో ఆ భూమి వివాదంలో ఉంది. అప్పట్లో తమదేనంటూ కొందరు గ్రౌండ్ దున్నేశారు కూడా. దీంతో విద్యార్థులు, ఉద్యమకారులు అడ్డు తగలడంతో వెనక్కి తగ్గారు. అలాగే మరో 6.38 ఎకరాల భూమి విషయంలోనూ రకరకాల వ్యక్తులు కోర్టులకు వెళ్లారు. ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం 25 ఎకరాల భూమి విషయంలో కోర్టులో కేసులు వేసింది. అయితే కామారెడ్డి కాలేజీ భూముల వివాదం చినికి ఎక్కడికి దారితీస్తుందో, ఈ వివాదంలో ఏ పార్టీ బలవుతుందో, ఏ పార్టీ నాయకుడు దోషిగా తేలుతాడో, అసలు ఈ వివాదం ముగిసేదెప్పుడో ఆ దేవుడికే తెలియాలి.